నీతిమంతునికి కలిగేది కొంచెమే, భక్తిహీనునికి ధన సమృద్ధి కలుగుతుంది. ఎక్కువగా ధనం ఉంటుంది, కానీ ఆ ఎక్కువ ధనము కలిగిన భక్తిహీనుని కంటే నీతిమంతుడు కొంచెం ఉన్నా సరే సమృద్ధిగా, ప్రశాంతంగా, నెమ్మది కలిగి జీవించగలరు కదండి. బహు ధనము ఏమండి, భక్తిహీనత, ధనం 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 ఇదే ధ్యాస కలిగి నీతి తప్పి సంపాదించిన వాడు ప్రశాంతంగా భోంచేయగలుగుతాడా? ఎప్పుడు భయం భయం, ఎక్కడి నుంచి ఏ ఫోన్ కాల్ వస్తుందో, ఎవరు మీదకు వస్తారో, ఏ పాపం బయటపడిద్దో, ఈ టెన్షనే కదా. ప్రశాంతంగా భోజనం కూడా చేయలేడు. అదే నీతిమంతుడు నీతిగా జీవించే వ్యక్తి అయితే పెద్దగా ధనం లేదు, భయం లేదు, ప్రశాంతంగా భోజనం చేస్తాడు.